మోడీకి చెక్ పెట్టే విషయంలో రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. అందరినీ ఒక తాటి మీదకి తేవడంలో సక్సెస్ అవుతున్నారు. మొన్నటిదాకా దూరంగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ఇప్పుడు 17 సీట్లు ఇచ్చి కలిసిపోయారు. అట్లాగే ఇంతకుముందు శరద్ పవార్ వాళ్ళు దూరం అవుతారనుకుంటే దగ్గరే అయ్యారు. ఉద్ధవ్ థాక్రే వాళ్ళు తోడే నిలబడ్డారు. ఎవరెవరైతే బయటికి వెళ్ళిపోతారనుకున్నటువంటి వాళ్ళందరినీ తిరిగి కూటమిలో ఉంచడంలో సక్సెస్ అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీలో ఒప్పందం కుదిరిపోయింది. ఇప్పుడు మమతా బెనర్జీతో కూడా కుదరడానికి రెడీ అవుతుంది. మమతా బెనర్జీ 2 సీట్లు ఇస్తానంటే తీసుకోలేదని వద్దన్నటువంటి ఆవిడ్ని 5 సీట్లు తీసుకోవడానికి 5 సీట్లు ఇవ్వడానికి మమతా బెనర్జీ ముందుకు వస్తుంది. 5 సీట్లు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతోంది. తద్వారా మమతా బెనర్జీని కూడా కూటమిలోకి తీసుకొచ్చేందుకు అంటే పోనీయకుండా చూసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఓవరాల్గా అయితే మోడీ ఆర్ యాంటీ మోడీ అంటే మోడీ అధికారంలో ఉండాలా లేదా అని తేల్చేటటువంటి ఎన్నికలుగా మోడీ ప్రత్యర్థులందరినీ ఒక్కతాటి మీదకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు.